స్వీట్ అండ్ సవర్ బ్లాక్ రైస్ సాలెడ్. స్వీట్ అండ్ సవర్ బ్లాక్ రైస్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. స్వీట్ అండ్ సవర్ బ్లాక్ రైస్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్లాక్ రైస్, ఆరెంజ్ జ్యూస్, వాల్నట్స్, పర్పుల్ క్యాబేజ్, వెల్లుల్లి, రెడ్ క్యాప్సికమ్, లెమన్ జ్యూస్, కీరా, జుకనీ, కెనేడియన్ మేపుల్ సిరప్, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు, బాల్సామిక్ వెనిగర్. సో చూసారు కదండి స్వీట్ అండ్ సవర్ బ్లాక్ రైస్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. బ్లాక్ రైస్ అనేది దీన్ని వైల్డ్ రైస్ కూడా అంటారు, ఫార్బిడన్ రైస్ కూడా అంటారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైస్ అండి అని చెప్పొచ్చు. సో కాబట్టి దాని పేరు వచ్చింది ఫార్బిడన్ రైస్. చాలా చాలా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్. సో కాబట్టి మన రెగ్యులర్ రైస్ కంటే ఇది చాలా మంచిది. రెగ్యులర్ రైస్ నుంచి అందరూ బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవుతున్నారు కదా, అలాగే బ్రౌన్ రైస్ నుంచి బ్లాక్ రైస్కి షిఫ్ట్ అవుతున్నారు. కానీ మనకు బ్లాక్ రైస్ అంత ఈజీలీ ఇండియాలో అవైలబుల్ ఉండదు. సో అవైలబుల్ ఉన్నప్పుడల్లా బ్లాక్ రైస్తోని రెసిపీస్ చేసుకోండి. సో టుడే ఐఎమ్ డూయింగ్ ద రెసిపీ. కానీ ఆన్లైన్ అవైలబుల్ ఉందండి, ఆన్లైన్ అన్ని వెబ్సైట్స్లో. సో మీరు తెప్పించుకోవచ్చు. అరౌండ్ 150 రూపీస్ హాఫ్ కేజీ అనుకుంటాను. సో మీరు అప్పుడప్పుడు ఇట్లాంటి రైస్తోని రెసిపీస్ చేస్తుంటే హెల్తీగా ఉంటారు. సో బ్లాక్ రైస్ని కూడా నార్మల్ రైస్ లేకనే కుక్ చేయాలి, కానీ దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. సో నార్మల్ రైస్కి మనము ఎలా బాయిల్ చేస్తామో ఒకవేళ 15-20 మినిట్స్ పడితే దీనికి 5 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. సో ముందుగా బ్లాక్ రైస్ని కుక్ చేద్దాం. బ్లాక్ రైస్ని కుక్ చేయడానికి పొయ్యి వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసి బ్లాక్ రైస్ని వేసి చక్కగా రోస్ట్ చేయాలి. సో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఉన్న బ్లాక్ రైస్ని రోస్ట్ చేసాము. వాటర్ వేసి చక్కగా లిడ్ క్లోజ్ చేసి రైస్ ఉడికేంత వరకు బాయిల్ చేయాలి. సో మన బ్లాక్ రైస్ కుక్ అవుతుంది, అంతవరకు మనం వేరే ప్రొసీజర్కి వెళ్దాం. పర్పుల్ క్యాబేజ్ చాలా మంచిదండి. సో పర్పుల్ క్యాబేజ్లో వైటమిన్ సి ఆరెంజెస్ కంటే ఎక్కువ ఉంటుంది. సో సన్నగా స్ట్రెచ్ చేద్దాం. సో పర్పుల్ క్యాబేజ్ని చక్కగా స్ట్రెచ్ చేసేసాము, చూసారా. సో రైస్ని చెక్ చేద్దాము. ఎస్, సో బ్లాక్ రైస్ ఇంకొంచెం వాటర్ ఉంది, జస్ట్ ఇలాగే పెడదాం, వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో అంతవరకు పర్పుల్ క్యాబేజ్ని ఒక సాలెడ్ బౌల్ వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కీరాని స్కిన్ తీసేద్దాము. సో కీరా స్కిన్ తీసేసాము. తీసేసి కీరాని ఇలాగే థిన్ స్లైసెస్ చేసేద్దాం. సో కీరా వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి జుకనీ. చాలామంది జుకనీని రోస్ట్ చేసి కూడా వేసుకుంటారు, నాకు ఇలాగే ఇష్టము. సో మీరు కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు. సో జుకనీని కూడా వేసేద్దాము. ఇక్కడ రైస్ కుక్ అయిపోయింది, కొంచెం రూమ్ టెంపరేచర్కి రానిద్దాం. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ కోసం ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, ఫ్రెష్ నిమ్మరసం, కెనేడియన్ మేపుల్ సిరప్, బాల్సామిక్ వెనిగర్,
డార్క్ సోయా సాస్, ఉప్పు, పెప్పర్ పౌడర్, లైట్గా వెల్లుల్లి, లైట్గా వెల్లుల్లి వేసి చక్కగా కలుపుకోవాలి. సో ఇక్కడ మన డ్రెస్సింగ్ రెడీగా ఉంది. ఇక్కడ మన రైస్ కూడా ఆల్మోస్ట్ కూల్ అయింది. సో బ్లాక్ రైస్ వేద్దాం. వేసేసి ఈ సాలెడ్ మీరు వామ్ లేదా కోల్డ్ సర్వ్ చేసుకోవచ్చండి. డ్రెస్సింగ్ వేద్దాం. జనరస్ అమౌంట్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసి చక్కగా టాస్ చేద్దాం. సో బ్లాక్ రైస్, స్వీట్ అండ్ సవర్ బ్లాక్ రైస్ సాలెడ్ రెడీ అయిపోయింది. ఒక చక్కని డిష్లో తీసి ప్లేటింగ్ చేద్దాం. తీసి వాల్నట్స్తోని టాపింగ్ చేద్దాం. జస్ట్ వాల్నట్ని హ్యాండ్ క్రష్ చేసి వాల్నట్స్ వేద్దాం. సర్వ్ చేయడమే. అంతే, స్వీట్ అండ్ సార్ బ్లాక్ రైస్ సాలెడ్ రెడీ. సో చూసారు కదండి, స్వీట్ అండ్ సార్ బ్లాక్ రైస్ సాలెడ్ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. స్వీట్ అండ్ సవర్ బ్లాక్ రైస్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్లాక్ రైస్, ఆరెంజ్ జ్యూస్, వాల్నట్స్, రెడ్ క్యాబేజ్, వెల్లుల్లి, రెడ్ క్యాప్సికమ్, లెమన్ జ్యూస్, జుకనీ, కెనేడియన్ మేపుల్ సిరప్, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు. స్వీట్ అండ్ సార్ బ్లాక్ రైస్ సాలెడ్ తయారు చేసే విధానము: ముందుగా ఒక ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ హీట్ చేసి బ్లాక్ రైస్ ని చక్కగా రోస్ట్ చేసి వాటర్ వేసి బ్లాక్ రైస్ ని ఉడికేంత వరకు బాయిల్ చేయాలి. ఈ తయారు చేసుకున్న బ్లాక్ రైస్ ని సైడ్ లో పెట్టాలి. పర్పుల్ క్యాబేజ్ ని చక్కగా స్ట్రెచ్ చేసుకుని ఒక బౌల్లో వేసి రెడ్ క్యాప్సికమ్ ని కూడా చక్కగా జూలియన్ కట్ చేసి రెడ్ క్యాబేజ్ మిశ్రమంలో వేసి కీరాని కూడా లాంగ్ సైజెస్ లో కట్ చేసి జుకనీని కట్ చేసి ఒక బౌల్లో స్ట్రెచ్ చేసుకున్న కీరా, జుకనీని వేయాలి. డ్రెస్సింగ్ తయారు చేయడానికి ఒక బౌల్లో ఆరెంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్, కనేడియన్ మేపుల్ సిరప్, బాల్సామిక్ వెనిగర్స్, డార్క్ సోయా సాస్, ఉప్పు, పెప్పర్ పౌడర్, వెల్లుల్లి వేసి చక్కగా కలిపి డ్రెస్సింగ్ తయారు చేయాలి. వెజిటబుల్ మిశ్రమంలో బాయిల్ చేసుకున్న బ్లాక్ రైస్ ని వేసి తయారు చేసుకున్న డ్రెస్సింగ్ ని కలిపి చక్కగా టాస్ చేసి ఒక చక్కని డిష్ లో తీసి వాల్నట్స్ తోని టాపింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ స్వీట్ అండ్ సార్ బ్లాక్ రైస్ సాలెడ్ రెడీ.